నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం కార్యాలయ దస్త్రాల దహనంపై ఉన్నత స్థాయి దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి దుర్గేష్ హెచ్చరిక. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదంపై అనుమానాలు, ఘటనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న ఎమ్మెల్యే ఆరణి. కోల్కతా వైద్యురాలి ఘటనపై దేశవ్యాప్త నిరసనలు, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డాక్టర్ల డిమాండ్. కోల్కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ నెల 20న విచారణ చేపట్టనున్న ధర్మాసనం. గాజాలో 25 ఏళ్ల తర్వాత పోలియో వైరస్ కలకలం, వ్యాక్సినేషన్ కోసం కాల్పులు విరమించే అవకాశం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల కాల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ సాగుతోంది. ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ అధికారుల బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టడం అధికారుల తప్పేనని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అన్నారు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దస్త్రాలను సూపరింటెండెంట్ కుమారి తగలబెట్టించారని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి తగలబెట్టిన దస్త్రాలను పరిశీలించారు. వీటిని జిరాక్స్ కాపీలని ఎలా అంటారంటూ అధికారులను మంత్రి నిలదీశారు. బాధ్యతారాహిత్యంగా దస్త్రాలు కాల్చివేశారని మండిపడ్డారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు, లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దస్త్రాలు తగలబెట్టడం తప్పేనని జేసీ చిన్నరాముడు అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. మేము కూడా పూర్తిగా విచారణ చేసి అవి పనికొచ్చే కాగితాలా పనికిరాని కాగితాలా వాటిని కూడా పరిశీలించి రికార్డును యాక్చువల్ కాల్చారా లేకపోతే పనికిరాని కాగితాన్ని కాల్చారా, ఏదైనప్పుడు కూడా కాల్చడం అనేది చాలా తప్పు. వాటిని పై అధికారి అంటే స్పెషల్ కలెక్టర్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని వాటిని కాల్చాలి. వాటిని తదుపరి విచారణ చేసి పూర్తిగా విచారణ చేసి వారి మీద చర్య తీసుకుంటాం. కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి, ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి, ఏమేమయ్యేవన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దెర్ విల్ బి ఏ ప్రొసీజర్, గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది, అది ఫాలో అయ్యారా లేదా, లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. దస్త్రాలు తగలబెట్టడమే కాక జిరాక్స్ పేపర్లు కాల్చివేశారని అధికారులు చెప్పడం బాధ్యతారాహిత్యమేనని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. తగలబెట్టినవి పాపం ఆర్డీఓ గారిని విచారణాధికారిగా వేస్తే పాపం ఆమె విచారణ జరపకుండానే ఆతృతగా ఎవరినో కాపాడాలనే ఒక దురుద్దేశంతో ఉన్నట్టు కనపడతా ఉంది. జిరాక్స్ కాపీలు అని చెప్తుంది. జిరాక్స్ కాపీ లేనప్పుడు ఎవరైనా రైతులు నష్టపరిహారం ఇవ్వాలంటే భూమి ఇచ్చిన వాళ్ళు ఇచ్చేది జిరాక్స్ కాపీలే.
ఆ మాత్రం కూడా పరిజ్ఞానం లేని వాళ్ళు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లుగా ఉండటం దురదృష్టకరం. ఒరిజినల్ పట్టాలు ఇస్తారా మీకేమన్నా? లేదంటే ఒరిజినల్ ఆధార్ కార్డులు ఇస్తారా? ఒరిజినల్ రేషన్ కార్డులు ఇస్తారా? వాళ్ళు ఇచ్చేది జిరాక్స్లే. ఆ జిరాక్స్లు తగలబెట్టామంటే వాళ్ళ దాంట్లో అక్రమాలు జరిగినాయా, వాళ్ళకి డబ్బు ఎగ్గొట్టడంలో ఏమైనా జరిగిందా, ఇది వెలుగు చూడాలి. ఇప్పుడు ఫైల్ నెంబర్లు వేసుకుని ఎందుకు తగలబెట్టావు? ఈ జిరాక్స్ కాదే, రెడ్డింగ్తో రాసుకున్నారే అంటే దీంట్లో ఒక పెద్ద కుట్రకోణం జరిగింది. దీంట్లో ఎవరో దీన్ని జరిగిన అక్రమాలని మాపు చేయడానికి కావాల్సిన ఒక కుట్రమన్నారు. దాంట్లో ఆ తగలబెట్టిన జిరాక్స్ కాపీల్లో ఇంకా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా విచారించాలి. దస్త్రాల కాల్చివేత వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మదనపల్లి, పోలవరం ఫైల్స్ దగ్ధమైన ఘటనలు మరొక ముందే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇందుకు కారణమైన కుట్రదారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగటం, దస్త్రాలు కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని శ్రీనివాసులు వివరించారు. భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్లు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది? ఒక సెక్షన్ లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. దేశం తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా, లేదు ప్రమాదవశాత్తు కాలిందా, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్లు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. పోలీసులు దీని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? ఇష్టానుసారంగా ఫైల్స్ లో సంతకాలు పెట్టి ఈరోజు ఫైల్స్ కాల్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ప్రజా ధనాన్ని దాచుకొని ఈరోజు భయపడి పరిగెత్తున్నారు. రాబో రోజుల్లో వైసీపీ పార్టీలో ఉన్నట్టు చాలా మంది నాయకులు, వారికి సపోర్ట్ చేసిన చాలా మంది అధికారులు జైలుకి వెళ్లే అవకాశం ఉంది. పూర్తి ఆధారాలతో, పూర్తి వివరాలతో మేము ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రంలో కూడా ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీపం పెట్టినాము, దీపం ఆరిపోలేదు, పడిపోయిందని చెప్పి ఆ కథలు కాకుండా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఏ ఫైలు దగ్ధమయ్యాయి, దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓ పేద విద్యార్థి ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించి 1,16,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపు గట్టుకు చెందిన బసవయ్యకు IIIT లక్నోలో సీటు లభించింది. కోర్సు ఫీజు చెల్లించలేనని ఆదుకోవాలంటూ మంత్రి లోకేష్ దృష్టికి తన ఆవేదనను బసవయ్య సామాజిక మాధ్యమం ద్వారా తీసుకెళ్లారు. యువకుడు పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి భరోసా కల్పించారు. ఆర్థిక సాయంగా నారా లోకేష్ పంపిన చెక్కును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యార్థికి అందించారు. లోకేష్ స్పందించిన తీరు పట్ల బసవయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. జామ్ 2024లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో 930 ర్యాంక్ సాధించడం జరిగింది. IIIT లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్కి నేను అప్లై చేయడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ చూసినప్పటికీ మాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 4 lakhs to 4.5 lakhs అవుతుందని మేము గ్రహించాం. ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ట్వీట్ చేసిన ఒక 1 hour లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు. అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్లో నీ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు. మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఈ అబ్బాయికి కావాల్సినటువంటి IIITలో లక్నోలో చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు మొదటి సెమిస్టర్కి సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి
అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తున్నారు. గాజాలో నరమేధం కొనసాగుతోంది. రాత్రంతా ఇజ్రాయెల్ సైన్యం కురిపించిన బాంబుల వర్షానికి మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 25 ఏళ్లుగా పోలియో రహితంగా ఉన్న గాజా పట్టీలో ఇప్పుడు వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్కు చేరుకున్నారు. గాజాలో రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 19 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. దెయిర్ అల్ బహార్ నగరంలో నెతన్యాహు సేనలు కురిపించిన బాంబులకు ఓ మహిళతో పాటు ఆమె 6 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జబాలియా 4, మధ్య గాజాలో 4, ఖాన్ యూనిస్ లో ఒకే కుటుంబంలోని 4 మృతి చెందారు. సీజ్ ఫైర్ ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్ కు బయలుదేరిన క్రమంలో ఈ దాడులు జరిగాయి. శనివారం జవైదా నగరంలోని శరణార్థి గృహంపై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల ధాటికి ఒకే కుటుంబంలోని 15 మంది సహా మొత్తం 18 మంది పౌరులు బలయ్యారు. గత 48 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 69 మంది మరణించగా 136 మంది గాయపడ్డారు. గాజాలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 40,070 దాటింది. 92,537 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వేల మంది చిన్నారులు శాశ్వత వికలాంగులుగా మారారు. గడిచిన కొన్ని గంటల్లో గాజాలో 40కి పైగా ప్రత్యర్థి స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. వాటిలో సైనిక భవనాలతో పాటు ఆయుధ స్థావరాలు ఉన్నట్లు పేర్కొంది. మిలిటెంట్లు, ఆయుధాలు, సొరంగాలు పౌర నివాస ప్రాంతాల్లో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఐడిఎఫ్ చెబుతోంది. గడిచిన 25 సంవత్సరాలుగా గాజా పోలియో రహితంగా ఉంది. అయితే గత నెల 2 నగరాల్లో పోలియో కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఫలితంగా మొత్తం 6,40,000 పాలస్తీనా పిల్లలకు ఆగస్టు చివరిలో పోలియో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఐక్యరాజ్య సమితి ఇతర ఏజెన్సీలు నిర్ణయించాయి. ఇందుకు 7 రోజులు సీజ్ ఫైర్ అమలు చేయాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ వేదికగా మరోసారి కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చలు జరగనున్నాయి. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం నిర్వహించనున్నారు. ఇందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్ కు చేరుకున్నారు. సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 84,598 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 99,345 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులకు చేరి నీటి నిల్వ 193.40 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.